కడప జిల్లా చింతకొమ్మదిన్నెలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. శ్రీ చైతన్య స్కూల్ హాస్టల్లో 9వ తరగతి చదువుతున్నటువంటి బస్వంతి ఉరివేసుకొని ఆత్మహత్యకు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ఘటనపై కేసు నమోదు చేసి బాలిక రూమ్లోనే వ్యక్తిగత సామాగ్రిని కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. సీసీటీవీ ఫుటేజ్, విద్యార్థుల వాంగ్మూలాన్ని కూడా ఆధారంగా చేసుకుని పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. అయితే బాలిక మృతికి స్కూల్ యాజమాన్యమే కారణమని, బాలికను హింసించి ఒత్తిడికి గురి చేయడం వల్లే చనిపోయిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. శ్రీ చైతన్య స్కూల్లో కూడా 9వ తరగతి విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చదువు వల్ల ఒత్తిడి పెంచడం, అలాగే హింసించడం ద్వారానే తమ కూతురు చనిపోయిందంటూ కూడా తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సుధీర్ సిద్ధంగా ఉన్నారు. సుధీర్, చెప్పండి, ప్రథమంగా ముందుగా చెప్పాలంటే శ్రీ చైతన్య కాలేజ్లో ఈ యొక్క స్కూల్స్లోనే ఎందుకు విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు? నిజంగానే విద్యార్థుల పైన ఒత్తిడి కానీ హింసించడం కానీ జరుగుతున్నాయా? ప్రస్తుతం తల్లిదండ్రులు ఏమంటున్నారు? థ్యాంక్ యూ సాయిరా. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి చింతకొమ్మదిన్నె మండలంలో ఉన్నటువంటి శ్రీ చైతన్య విద్యా సంస్థల్లో ఇవాళ ఉదయం దాదాపుగా 7:30 కూడా జశ్వంతి అనే విద్యార్థిని పూర్తిస్థాయిలో కూడా ఇవాళ తన గదిలోకి వెళ్ళి పూర్తిస్థాయిలో కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే కనుక ఇప్పుడు పెద్ద ఎత్తున కూడా కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. అయితే ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ పూర్తిస్థాయిలో అక్కడ ఉన్నటువంటి వార్డులను గమనించిన తర్వాత కూడా ఆ అమ్మాయి సూసైడ్ చేసుకున్న అనంతరం కూడా వాళ్ళైతే కనుక హుటాహుటిన అమ్మాయి ఏదైతే క్లాస్ రూమ్ డోర్ పగలగొట్టి ఆమెను ఏదైతే కడప నగరంలో ఉన్నటువంటి ఒక ప్రభుత్వ ఆసుపత్రి, ఏదైతే ప్రైవేట్ హాస్పిటల్ కూడా తీసుకెళ్లడం జరిగింది. అక్కడ పూర్తిస్థాయిలో కూడా మనం చూసుకోవచ్చు ఏదైతే అక్కడ చికిత్స కూడా అందించామని చెప్తున్నారు. అలాగే పూర్తిస్థాయిలో కూడా ఆమె చనిపోయిందని నిర్ధారించిన తర్వాత కూడా ఆమెను అయితే కనుక హుటాహుటిన కడప మార్చురీకి కూడా తీసుకురావడం జరిగింది. ఇక్కడైతే పూర్తిస్థాయిలో కూడా మార్చురీకి తీసుకురావడం కూడా బంధువులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే పూర్తిస్థాయిలో మనం చూసుకుంటే కనుక ప్రత్యేక బంధువులు అయితే కనుక పూర్తిస్థాయిలో కూడా శ్రీ చైతన్య యాజమాన్యం పూర్తిస్థాయిలో తమ బిడ్డను చంపిందని చెప్పి వాళ్ళైతే కనుక పెద్ద ఎత్తున ఆరోపణ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం పెద్ద ఎత్తున కూడా బంధువులంతా కూడా శ్రీ చైతన్య యాజమాన్యం యాజమాన్యం నిమ్మకుండా చూసుకోవడం కూడా నిర్వహించడానికి అయితే ఇక్కడ ప్రధానంగా బంధువులందరూ కూడా ఎవరైతే జస్టికి మృతదేహాన్ని తీసుకుని ఏదైతే పాఠశాలకు సంబంధించిన పాఠశాల ఏడులో పాఠశాల వద్దకు వెళ్ళేది కూడా పూర్తి ఇప్పటికే ఇక్కడ బంధువులందరూ పెద్ద ఎత్తున గొడవ చేసిన పరిస్థితి చూసుకోవచ్చు. పోలీసులకు అటు జస్టి బంధువులు కూడా పూర్తిగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడైతే వాగ్వాదం జరిగిందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఇది కడప నగరంలో పూర్తిగా కూడా పెద్ద ఎత్తున కూడా ఇది కలగలం అయిపోతుంది చెప్పుకోవచ్చు. తన బిడ్డలు పూర్తిస్థాయిలో ఏదైతే పాఠశాలకు సంబంధించినటువంటి అక్కడ మేనేజ్మెంట్ పూర్తిస్థాయిలో చంపింది, వాళ్ళే చంపారు అని చెప్పి కొన్నటువంటి వాళ్ళు కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అయితే ఇదే అంశానికి సంబంధించి అంటూ మాట్లాడే మనకి పుస్తకాలు కూడా ఎవరైతే ఎటువంటి తండ్రి ఉన్నారు అని ఏంటి ఈ ఘటన మీకు ఎప్పుడు చెప్పారు అసలు మీకు చెప్పాలి కదా అసలు మేము హాస్పిటల్కి వచ్చిన తర్వాత మీ పాప ఊరేసుకొని చనిపోయిందని చెప్పారు. బాత్రూంలో ఫ్యాన్ ఊరేసుకుని చనిపోయిందని చెప్పారు. మా పాప స్కూల్ ప్రిన్సిపాల్ గారు దీనికి బాధ్యత, వాళ్ళు చంపేసి ఊరేశారు అని మాకు అనుమానము. స్కూల్ అంటే అబ్బాయి పూర్తిస్థాయిలో ప్రైవేట్ హాస్పిటల్కి తరలించారు, గవర్నమెంట్ హాస్పిటల్కి కాదు కదా. దాదాపుగా ఎటువంటి మృతదేహాన్ని పూర్తిగా బంధువులైతే పైకి తీసుకొచ్చుకుని ఇక్కడి నుంచి కూడా మీరైతే శ్రీచైతన్య పోలీసులు కూడా పూర్తిస్థాయిలో కూడా దూరం వేసిన పరిస్థితి ఉంది. అయితే పూర్తిస్థాయిలో అక్కడ తీసుకెళ్తే
అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్తారు. అలాగే ఖచ్చితంగా తమ బిడ్డలు పూర్తిగా మేనేజ్మెంట్ చంపినని చెప్పి ఉన్నటువంటి వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు. ఏదైతే మార్చిలో పూర్తిగా కనుక ఉద్రిక్తగా పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. బంధువులు పూర్తిస్థాయిలో కూడా ఆ అబ్బాయి ఎలాగైనా సరే ఏదైతే శ్రీశైలం సంబంధించినటువంటి ఏ7 సంబంధించిన బ్లాక్ ఉందో ఆ బ్లాక్ లో తీసుకెళ్తామని చెప్తారు. పోలీసులకు అటు బంధువులకు కూడా పూర్తిస్థాయిలో కూడా ఇక్కడ పెద్ద కూడా వాగ్వాదం జరుగుతుందని చూసుకోవచ్చు. లైవ్ లో కనిపిసుకోవచ్చు. ఏదైతే జస్వంతి చనిపోయిందో జస్వంతికి కారణం పూర్తి స్థాయిలో కూడా ఏదైతే మేనేజ్మెంట్ బాధ్యత అంతా కూడా వాళ్ళందరూ కూడా ఇక్కడ తీసుకెళ్తున్న పరిస్థితి తీసుకోవచ్చు. లైవ్ లో తీసుకోవచ్చు. జస్వంతికి అయితే కనుక బంధువులందరూ కూడా ఇక్కడ నుంచి బయటికి తీసుకొస్తున్న పరిస్థితి చెప్పుకోవచ్చు. ఏదైనా బంధువులందరూ కూడా పుస్తకాలు తీసుకోవచ్చు. వాళ్ళందరూ కూడా ఉడేస్తున్నారు. మా పాపని పుస్తకాలు కూడా ఏదైందంటే చనిపోయింది ఏదైందంటే తీసుకుంటారు బాధ్యతలు వహిస్తారని చెప్పి చెప్పిన పరిస్థితి ఉంది. అయితే బంధువులు ఆక్రోశంతో కూడా పుస్తకాలు కూడా పాప శవాన్ని నేరుగా బయటకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. తీసుకోవచ్చు. అమ్మాయిని అయితే తీసుకున్న పరిస్థితి ఉంది. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ సుధీర్.